హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, బెల్జియంలో డ్యూల్ గ్రేట్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి బార్ ఉంటుంది. దానిలో 500 కంటే ఎక్కువ రకాల బీర్స్ లభిస్తాయి. ఇక్కడ లభించే బీర్ గ్లాసెస్ అనేవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇవి ఇలా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టే ఎక్కువ మంది వీటిని తమతో పాటు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ బార్ ఏం ప్లాన్ వేసిందంటే, బీర్ కొనే ముందు ఎవరైనా సరే వారి యొక్క షూస్ అక్కడ ఇవ్వాల్సిందే. బీర్ తాగిన తర్వాత ఆ గ్లాసును తీసుకువచ్చి వీరికి ఇచ్చి దానికి సంబంధించిన బిల్ పే చేసి షూస్ ని తీసుకువెళ్ళొచ్చు. ఈ ఐడియా చాలా ప్రత్యేకంగా ఉంది కదా. నెంబర్ 2, బ్రెడ్ ప్యాకెట్ పై ఉండేటువంటి ఒక ట్యాగ్ ద్వారానే అది ఫ్రెషా కాదా అని తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే దానిపై డేట్ కూడా రాసి ఉంటుంది. ఈ ట్యాగ్ అనేది బ్రెడ్ యొక్క తయారీ డేట్ ని తెలపడమే కాకుండా దానిని సీల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకమైన ట్యాగ్ కూడా ఉండడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కానీ దీనిలో వెడ్నెస్డే మరియు సండే అనేవి కనిపించవు, ఎందుకంటే ఆ రోజులలో బ్రెడ్ అనేది తయారు కాదు. నెంబర్ 3, కొంగలలో ప్రత్యేక రకం అయినటువంటి పెలికాన్స్ యొక్క నోరు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ ప్రత్యేకమైన నోటి ద్వారానే ఇది చేపలను ఈజీగా పట్టుకోగలుగుతుంది. నెంబర్ 4, తైవాన్ కి చెందినటువంటి ఏ5 చైన్ అనే ఒక మహిళ ఒక ప్రత్యేకమైనటువంటి టియర్ గన్ ని తయారు చేసింది. ఈ గన్ అనేది మన కంటి నుండి వచ్చేటువంటి నీటిని సేకరిస్తుంది. దానినే ఇది ఫ్రీజ్ చేసి ఒక బుల్లెట్ గా మారుస్తుంది. అలా నీరు అనేది ఒక గడ్డగా మారిపోతుంది. దీని సహాయంతోనే ఈ గన్ ని పేల్చవచ్చు. నెంబర్ 5, రష్యాలో ఒక ప్రత్యేకమైనటువంటి మిలిటరీ డిస్నీ ల్యాండ్ ఉంది. దీనిలో నిజంగానే పబ్జి ఆడవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి పార్క్ ని 2015వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పార్క్ లో మిలిటరీకి సంబంధించిన అన్ని ఆయుధాలను చూడవచ్చు. పిల్లలు మరియు యువత వీటిని చూసి దేశభక్తి పెంపొందించుకుంటారని వ్లాదిమిర్ పుతిన్ దీనిని ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడికి వెళ్లిన వారు మిలిటరీకి సంబంధించిన అన్ని పనులను చేయవచ్చు. అది ఎలా ఉంటుందో వీడియోలో మనం చూడవచ్చు. నెంబర్ 6, నాసా ఒకసారి ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ జాబ్ లో భాగంగా మన భూమిని ఏలియన్స్ మరియు ఇతర సమస్యల నుండి కాపాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భూమికి వచ్చేటువంటి అపాయాన్ని ముందే పసిగట్టగలగాలి. అంటే ఒక అవెంజర్ లా పనిచేస్తూ ఉండాలి. ఇది ఒక పర్మనెంట్ జాబ్. ఫిజికల్ సైన్స్ లో PhD లేదా ఇంజనీరింగ్ చేసిన వారు దీనికి అర్హులు. ఈ జాబ్ కి సంవత్సరానికి శాలరీ అనేది $1,20,000 నుండి $1,87,000 వరకు ఉంటుంది. ఇలాంటి జాబ్స్ కేవలం 2 ఉంటాయి. అది ఒకటి నాసాలో అయితే మరొకటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో. నంబర్ 7, డెన్మార్క్ లోని మెక్డొనాల్డ్స్ లో పనిచేసి రోజుకి 10 నుండి 12,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇదేలా సాధ్యం అని అనుకుంటున్నారా? డెన్మార్క్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ. రెస్టారెంట్స్ అనేవి ఆహార పదార్థాల యొక్క ధరలు పెంచుతాయి, కానీ ఉద్యోగుల యొక్క సాలరీస్ మాత్రం పెంచవు. ఈ క్రమంలోనే ఒకసారి స్టాఫ్ అంతా కూడా కోర్టుకెక్కడం జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు అన్ని అంశాలను పరిశీలించి స్టాఫ్ యొక్క సాలరీని ఇలా పెంచడం జరిగింది. దీనితో పాటే మెటర్నిటీ లీవ్, సిక్ లీవ్స్, పెయిడ్ టైమ్ ఆఫ్ లాంటి సౌకర్యాలను కూడా కల్పించింది. నెంబర్ 8, ఒకసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్ ని చూడండి. ఇక్కడ కొందరి పేర్లు రాసి ఉండడం గమనించారు కదా. ఇవన్నీ కూడా అవెంజర్స్ చిత్రానికి పనిచేసినటువంటి క్రూ మెంబర్స్ యొక్క పేర్లు. అవెంజర్స్ మూవీలో చూసినట్లయితే థానోస్ కారణంగా మరణించినటువంటి వారి యొక్క పేర్లను ఇలా డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. కానీ అవి నిజంగా చిత్రానికి పనిచేసినటువంటి క్రూ మెంబర్స్ యొక్క పేర్లు. ఇలా వారిని ఒక ప్రత్యేకమైన విధానంలో గౌరవించడం జరిగింది. నెంబర్ 9, హార్ట్ అటాక్ గ్రిల్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి రెస్టారెంట్ ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ రెస్టారెంట్ లో స్టాఫ్ అందరూ కూడా డాక్టర్
డాక్టర్స్ మరియు నర్సెస్ గా కనిపిస్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్ అనేది లాస్ ఏంజల్స్ లో ఉంది. ఇక ఈ రెస్టారెంట్ కి వెళ్ళేటువంటి కస్టమర్స్ కి పేషెంట్ డ్రెస్ అనేది ఇస్తూ ఉంటారు. ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్లో ఇక్కడ ఆహార పదార్థాలను రుచి చూడవచ్చు. ఇక ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ని ఇంటికి తీసుకువెళ్లడం కానీ అలాగే అక్కడే ఉన్న వేరొకరికి ఇవ్వడం కానీ కుదరదు. ఇక భోజనం అయిపోయిన తర్వాత స్టాఫ్ మెంబర్సే కస్టమర్స్ ని వీల్ చైర్ లో కూర్చోబెట్టి వారి వాహనం వరకు దించుతూ ఉంటారు. నెంబర్ 10 ది గ్యాస్ట్రిక్ బ్రూడింగ్ ఫ్రాగ్ అనేది ఒకసారి గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లను మళ్ళీ మింగుతుంది. ఇక ఆ గుడ్లలోని పిల్లలే పెరిగి పెద్దయ్యాక కప్ప యొక్క నోటిలో నుండి బయటికి వస్తాయి. ఆ ప్రాసెస్ ని ఈ వీడియోలో మనం చూడవచ్చు. కానీ ఈ కప్ప ఇప్పుడు అంతరించిపోయింది. నంబర్ 11 ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది. దీని యొక్క ఎత్తు 182 మీటర్స్. ఇక ఈ స్టాచ్యూ అనేది ఉక్కు మనిషి అయినటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ది. దీనిని 2018వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇది గుజరాత్ లోని నర్మదా జిల్లాలో ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.